తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వెళ్తున్నారా? అక్కడ ఉండటానికి గది తీసుకుంటున్నారా? స్వామివారి దర్శనానికి టికెట్ కొంటున్నారా? అయితే ట్యాక్స్ కట్టేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. జూలై 1 నుండి వచ్చిన జీఎస్టీ విధానంతో స్వామివారికి పన్నుపోటు తప్పలేదు. దాంతో ఆ భారాన్ని భక్తులకు బదలాయించింది టీటీడీ. ఇప్పటికే గదుల అద్దెలు పెంచిన అధికారులు బంగారు డాలర్లు, కళ్యాణ మండపాల అద్దెలు పెంచడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. తిరుమల భక్తులు తమ మొక్కుల చెల్లింపులో భాగంగా శ్రీవారి హుండీలో కానుకలు వేస్తుంటారు. స్వామివారి హుండీ ద్వారా వచ్చే ఆదాయం నిత్యం 2 నుండి 5 కోట్ల వరకు ఉంటుంది. ఇలా ఏడాదికి స్వామివారికి హుండీ ద్వారా లభించే ఆదాయం 1100 కోట్లకు చేరుకుంది. శ్రీవారి భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. తిరుమలకి చేరుకున్న భక్తులకు ఉచిత వసతి సౌకర్యం మొదలు అన్నప్రసాద సౌకర్యం, ఫ్రీ ప్రసాదం, సబ్సిడీ ధరపై లడ్డూల విక్రయం, తిరుమలలో ప్రయాణించడానికి ఉచిత రవాణా సౌకర్యం వంటివి ఇలా అనేక సదుపాయాలను టీటీడీ అందిస్తుంది. ఇక ధార్మిక ప్రచారం కోసం టీటీడీ ఏటా 200 కోట్ల వరకు వెచ్చిస్తోంది. తిరుపతి అభివృద్ధిలోనూ టీటీడీ పాత్ర కీలకం. ఇలా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా వచ్చే ఆదాయంతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది టీటీడీ. దాంతో పన్నులకు సంబంధించి టీటీడీకి అదే స్థాయిలో ప్రభుత్వం నుండి మినహాయింపు లభించింది. ఇప్పటి వరకు రాష్ట్రానికి పన్నులు చెల్లించే విధానంతో వ్యాట్ నుండి టీటీడీకి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. దాంతో టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం వెన్నంటే నిలిచేది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుండి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. అందులో టీటీడీకి మినహాయింపు లేదని తేల్చి చెప్పేసింది. దాంతో టీటీడీపై తద్వారా భక్తులపై అదనపు భారం పడబోతోంది. జీఎస్టీ విధానంతో టీటీడీపై ఏటా 51 కోట్ల అదనపు భారం పడబోతోందని లెక్కలు వేశారు అధికారులు. దీంతో కొనుగోళ్లకు సంబంధించి 32 కోట్ల వరకు పడుతున్న భారాన్ని టీటీడీ భరించడానికి సిద్ధపడింది. సేవలపై చెల్లించాల్సిన 19 కోట్ల భారాన్ని తప్పదని చెబుతోంది టీటీడీ. మొత్తానికి తిరుమల దర్శనం కోసం వెళ్లే భక్తుల జోబులపై కొంత భారం పడనుంది. జీఎస్టీ విధానం గురించి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా తిరుమలకి జీఎస్టీ నుండి మినహాయింపు లభించలేదు. దాంతో ఆ భారాన్ని భక్తులపై మోపింది టీటీడీ. ₹1000 నుండి 2500 రూపాయల వరకు ఉన్న అద్దె గదులకు 12% జీఎస్టీ, 2500 నుండి 6000 వరకు ఉన్న అద్దె గదులపై 18% జీఎస్టీ భారం పడుతుంది. 2000 రూపాయల అద్దె గదులు 2200, 2500 నుండి 3000 వరకు, 3000 నుండి 3500 వరకు, 3500 నుండి 4100 వరకు, 4000 నుండి 4700కు, 4500 నుండి 5300కు, 6000 నుండి 7100కు ధరలు సవరించింది టీటీడీ. అయితే ₹1000 పైపడ్డ గదులకే పెంచినందువల్ల సామాన్య భక్తులపై భారం పడదని చెబుతుంది టీటీడీ. ధరలు పెంచటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భక్తులు. తమపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.